చాలామంది డౌట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితమై అధికారానికి దూరం అయిపోయిన చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని ప్రదర్శించడం కోసమే అధికారంలో ఉన్న పార్టీలు అండ్ వాళ్ళ మీడియా వాళ్ళ మేధావులు వీళ్ళు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే, అంటే జగన్ అధికారానికి దూరమైన మొదటి రోజు నుంచే వీళ్ళు ఒక సమీక్ష పెడితే జగన్ మీద ద్వేషం తిట్టాలి, మీటింగ్ పెడితే జగన్ మీద ద్వేషం తిట్టాలి, డిబేట్ పెడితే జగన్ మీద ద్వేషం తిట్టాలి. జగన్ మీద ద్వేషం లేకుండా టీవీ ఛానళ్ళు ఒక 5 నిమిషాలు కథనాలు ఉండవు, పొలిటికల్ కథనాలు. జగన్ మీద ద్వేషం లేకుండా ఎక్కడే కూడా ఒక డిబేట్ ఉండదు. డొనాల్డ్ ట్రంప్ మీద డిబేట్ పెట్టినా జగన్ను లింకు చేసి ద్వేషం ప్రదర్శించాల్సిందే. పుతిన్ మీద డిబేట్ పెట్టినా జగన్కి లింక్ పెట్టి జగన్ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కాల్సిందే. 24 గంటలు ప్రతిదీ వాళ్ళు చేసే పని అదే. అధికారంలోకి వచ్చాం, పాజిటివ్ వైబ్స్ తోటి ఉందాం, మన పాలన మీద దృష్టి పెడదాం, ప్రజలను కన్విన్స్ పెడదాం, ఇటువంటివి చాలా తక్కువ. అందరికీ అనిపిస్తుంది, అరే ఎందుకు ఆయన అధికారంలో లేడు కదా, వీళ్ళెందుకు ఇంతగానం ఆయన మీద 24 గంటలు అదే పని చేస్తూ ఉంటారు, కూర్చున్నా లేచినా ఏం మాట్లాడినా అని. బహుశా పొలిటికల్ కోణంలో నుంచి చూస్తే వాళ్ళ ద్వేషానికి అర్థం ఉందేమో అనిపించింది నాకు. తాజాగా నిన్న ఆయన తెనాలిలో జగన్ గారు ఒక పెళ్ళికి వెళ్ళారు కదా, ఆ వీడియోలు వైసీపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఇంక వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున వీడియోలు సర్క్యులేట్ చేస్తూ ఉంది. ఈ వీడియోలను కనుక చూస్తే జగన్ గారి మీద ద్వేషాన్ని ప్రదర్శించడంలో తప్పు లేదనిపించింది. ఈ వీడియో చూస్తే ఒకసారి వీడియో చూస్తే అదేమన్నా కనుక పార్టీ బహిరంగ సమావేశమా లేకపోతే పెళ్ళా, ఆ జనం చూడండి, ఆ జనమేంటి, అది ఒక బహిరంగ సమావేశమా, పెళ్ళికి వచ్చారా, ఏది? బహిరంగ సభ పెట్టినా కనుక ఒక నెల రోజులు ప్లాన్ చేసి ఇంతమంది వస్తారో లేదో తెలియదు కొందరికి. అంటే ఈడెవరైనా వీళ్ళని పిలిచారా రమ్మని? ఆయన ఆ పెళ్ళికి వెళ్తున్నాడు, పెళ్ళికో రిసెప్షన్ కానీ ఒకరోజు ముందు చెప్పారు రిసెప్షన్కి వెళ్తున్నారు అని. ఎవరైనా వాళ్ళని బొట్టు పెట్టి పిలిచారా? ఎవరైనా డబ్బులు ఇచ్చి రమ్మన్నారా? లేకపోతే ఎవరైనా ఆర్గనైజ్డా? ఏమీ లేదు. బాబా ఆ జనం ఎగబడము, అంతగానము. ఒక పెళ్ళిలో తను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత జనము, ఇంత క్రేజ్ చూసి కోర్స్ తనను పొలిటికల్గా వ్యతిరేకించే వాళ్ళు ఆ ద్వేషం ప్రదర్శించడంలో తప్పు లేదేమో అనిపించింది. ఎందుకంటే ఎలా అధికారంలోకి వచ్చారో, ఈయనకి ఎట్లా అధికారం పోయింది అన్న దాని మీద ఈయనకంటే ఆయన వ్యతిరేకులకే బాగా తెలుసు. అండ్ ఆయన బలం ఏంటో కూడా బయటకు వస్తే ఆయన బలం ఎంత ఉంది. 11 సీట్లే వచ్చాయని చెప్పి వాళ్ళు ఎటకారం ప్రదర్శిస్తూ ఉన్న 40% ఓటు బ్యాంక్ అంటే మామూలు విషయం కాదు అన్న సంగతి వాళ్ళకు తెలుసు. అది చెక్కు చెదరలేదని తెలుసు. ఆ ఓటు పర్సెంటేజ్ పెరుగుతుంది అన్న అవగాహన కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఆయన బయటకు వస్తే ఆయన అధికారంలో లేడని అక్కడ ఎవరికైనా తెలుసా? అంటే అంత ఎఫెక్షన్ చూపించే వాళ్ళకు ఈ స్థాయిలో జనం అసలు ఆశ్చర్యం అనిపించింది. బహిరంగ సభన ఎవరు పిలిచింటారో వాళ్ళని ఎవరు పిలవరు, ఎవరు ఆర్గనైజ్ చేస్తారు, ఎవరికి పట్టింది? అధికారం లేరు, అధికారం పోయి 10 నెలలు అయింది. అయినా కూడా పిలిస్తే వచ్చిన వాళ్ళు అంతగానం, అంటే ఆ బాడీ లాంగ్వేజ్ తెలుస్తుంది, ఆ ఎఫెక్షన్ తెలుస్తుంది, ఆ అభిమానం కనిపిస్తుంది. మరి ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద 24 గంటలు మన ద్వేషం, మనకు టైం సరిపోదు, వీలైతే ఇంకా అడిషనల్ టైం కావాలి. మరి టైం ఏమన్నా క్రియేట్ చేయగలుగుతామేమో అని చెప్పి అన్నింటినీ సృష్టించిన సృష్టికర్త ఒకరు ఉంటారు కదా,
ఆ సృష్టికర్తకు వీళ్ళు ఏమైనా కనుక మొరపెట్టుకుంటారు, మళ్ళీ మీరు ఎవరైనా దేవుడు అనే కోణంలో పోయారా స్వామి? దేవుడు దయ్యం అటువంటి మన డిక్షనరీలో ఉండవు. అంటే డిక్షనరీలో ఉండవు అంటే ప్రతిదీ మనమేమి ఏమంటారు అంత తిరుపతికి దండం పెట్టమని చెప్పి ప్రతిదీ వాళ్ళ మీద ఆధారపడమని చెప్పేటట్లు కాదు. అన్నిటిని సృష్టించిన సృష్టికర్త అంటే మీకు అందరికీ తెలుసు కదా. మరి ఆ సృష్టికర్త టైంని ఇంకొక 6 గంటలు ఎక్స్ట్రా సృష్టించి 30 గంటలు. సో జగన్ మీద మనం ద్వేషాన్ని ప్రదర్శించే టైం సరిపోతుందేమో అప్పుడు అని చెప్పి అడుగుతారేమో. ఇన్ని విజువల్స్ ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది. తప్పులేదండి, వాళ్ళు ద్వేషాన్ని ప్రదర్శించడం ఖచ్చితంగా తప్పులేదు అబ్బా స్వామి.